చాట్‌జీపీటీ ఉగాది కవిత ఎలా రాసిందో చూశాం కదా. అబ్బే అంత గొప్పగా ఏమీ లేదు, ఏదో 4 పదాల్ని కలిపేసి పైత్యం ప్రదర్శించింది అంతే అని అనుకుంటున్నారా? నిజమే, అది పూర్తిగా దాని తప్పు కాదండి. అసలు ఏఐకి సొంత తెలివితేటలు ఎక్కడున్నాయి? ఎన్నో ఏళ్ల నుంచి ఎందరో కవులు ఎన్నో ఉగాదులకు రాసిన కవితలే ఇప్పుడు అక్కడ ఏఐ మోడల్గా మారాయి. ఆ ట్రైనింగ్ వల్లే చాట్‌జీపీటీ కవితలని అలా రాసింది. క్వాలిటీ గొప్పగా లేదని మీరు అనుకుంటే తప్పు మొత్తం చాట్‌జీపీటీ మీదకి నెట్టేలేం. సరే, కవులందరూ ఒక్కలా ఉండరు, అలాగే చాట్‌బాట్లు అన్నీ ఒకేలా ఉండవు. ఉగాది కవితలు రాయడానికి చాట్‌జీపీటీ ఒక్కటే శరణ్యం కాదు కదా. పర్ప్లెక్సిటీ ఉంది, క్లాడ్ ఉంది. మరి అవి ఎలాంటి కవితలు రాస్తాయో చూసి వాటిలోంచి ఓ బెటర్ కవిత తీసుకుందాం. దానికి మ్యూజిక్ కలిపి ఓ పాటగా మారుద్దాం. ఏమంటారు? ఇదిగోనండి, ఇది పెర్ప్లెక్సిటీ. ఇది కూడా పాపులర్ ఏఐ చాట్‌బాట్. ఉగాది గురించి మంచి కవిత చెప్పు అని దీన్ని కూడా అడుగుదాం. ఏం చెబుతుందో చూద్దాం. మన అదృష్టం ఏంటంటే ఏఐ టూల్స్ అన్నీ ఇప్పుడు తెలుగుని ఎంతో కొంత బాగానే అర్థం చేసుకుంటున్నాయి. అద్భుతమైన కవితలు రాయలేకపోయినా అసలు మనం ఏం చెబుతున్నామో వాటికి అర్థమవుతోంది. అంతవరకు సంతోషమే. అయినా ఇలా జస్ట్ మంచి కవిత చెప్పు అని కాకుండా ఇలా చెప్పు అలా చెప్పు అంటూ ఎక్కువ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. ఉగాది పచ్చడి గురించి చెప్పు, పచ్చడి రుచులకి జీవితపు సుఖదుఖాలతో పోలుస్తూ చెప్పు అంటూ గైడ్ చేయవచ్చు. అప్పుడు మరింత బెటర్ అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనం అలా చేయొద్దు. మన సైడ్ నుంచి పెద్దగా ఇన్పుట్స్ ఇవ్వకుండా ఈ టూల్స్ తాలూకు బేసిక్ టాలెంట్ ఎంత అన్నది చూద్దాం. ఎందుకంటే అందరూ మంచి ఇన్పుట్స్ ఇవ్వలేరు కదా. ఇదిగోనండి, మొత్తానికి ఏదో రాసింది. ఉగాది ఉషస్సులు. రచన బాలపద్మమట. వేదాల చోరుడు శోధకుడు అంటూ ఏదో పిచ్చి కవిత రాసింది. ఆ తర్వాత ప్రియ అతిథి అని పేరు పెట్టి ఇంకొకటి రాసింది. ఆ తర్వాత ఉగాది పచ్చడి అంటూ ఎవరో మాధవి అనే ఆమె రాసిందని చెబుతోంది. అరే ఇదేంటి, మనం కవిత రాయమని అడిగింది ఈ పెర్ప్లెక్సిటీని, కానీ ఇదేంటి గూగుల్ సెర్చ్ ఇంజన్ లాగా ఎవరో రాసినవి పట్టుకొచ్చి మనకి చూపిస్తోంది. ఇంతకీ ఇది సెర్చ్ ఇంజనా, చాట్ బాటా? అదే అడుగుదాం. ఎవరో రాసిన కవితలు ఇవ్వమని అడగలేదు. నువ్వు సొంతంగా రాయి అని చెబితే అప్పుడు ఇదిగో సొంత కవిత అంటూ ఒకటి ఇచ్చింది. కొత్త ఆశలతో కొత్త వెలుగులు, తెలుగు తల్లి గుండెల్లో పసందైన పలుకులు, పచ్చడి రుచులలో జీవిత పాఠం, సంవత్సరాదిలో స్నేహం సుగంధం, సంస్కృతి సుగంధం, సంప్రదాయం సొబగు, తెలుగు ప్రజల హృదయాల్లో ఉగాది వెలుగు, కొత్త కలలు కొత్త దారులు, ఉగాది ఉగిమలో కొత్త జీవన మార్గాలు. బావుంది గాని చివర్లో ఉగిమ అట. అర్థం లేని పదమేదో వాడింది. ఇలాంటి అర్థం లేని పదాలు వాడొద్దు అన్నాం. ఇలా సరిచేసుకుంటూ ముందుకు పోతే మరింత బెటర్ అవుట్పుట్ వచ్చింది. పచ్చడి రుచి 6 రుచుల మేళవింపు, కొత్త ఆశలు కొత్త కలలు పంచేవేళ అంది. కానీ చైత్రం నెలలో చల్లని గాలి అంటోంది. ఓ పక్క ఎండలు మండిపోతుంటే చల్లని గాలి ఎక్కడుందండి? సరే, సాయంత్రం గురించి చెప్పింది అని సరిపెట్టుకుందాం. మరేం చేస్తాం, కంప్యూటర్ చేత కవిత రాయించాలంటే ఆ మాత్రం సర్దుకుపోవాలి కదా.